ఆ క్షణం అర్థం కాలేదు. నేను అక్కడికి వెళ్తే తప్పించి వాళ్ళ ఆయన ఏమయ్యాడో నాకు తెలియదు. రోజు ఈవిడ నేను అనుభవిస్తున్న నరకం ఏంటో నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత మీరేం కంగారు పడకండి, మీరు ఇలాగే ఉండండి అని చెప్పేసి నేను పూర్తిగా రంగంలోకి దిగా. ఏదైతే అదే అవుతుంది, తేల్చుకుందాం అటో ఇటో అని. దిగితే నేను ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత మనసులో ఏకబీజాక్షరి జపించుకుంటున్నాను. ఒక బీజం జపించుకుంటుంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళానండి. బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు మీద ఇలా చెయ్యేసాను. తలుపు మీద చెయ్యేసేటప్పటికి వాడి లోపల నుంచి కీచుమని అరుస్తున్నాడండి. ఎంత కీచుమన్న మనిషి అరుపు కాదు అది, ఏదో జంతువు అరిచినట్టు, పిచ్చి పట్టిన ఒక పక్షి ఏదో అరుస్తున్నట్టు, ఏదో తుఫాన్ దెబ్బ తగిలిన పక్షి అరుస్తున్నట్టు అరుస్తున్నాడు. అరుస్తూ ఉంటే నాకు లోపల కొంచెం ఒక చిన్న జంకు అనమాట. అది కూడా ఏంటంటే ఒక 1% జంకు అంటే భయం, ఫియర్. అది నేను సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం నాకు ఉన్నప్పటికీ యాజ్ ఎ లేడీ నా భయాలు నాకు ఉంటాయి కదా, ఉన్నాయి. అక్కడ తలుపు మీద చెయ్యేసాను, ఇలాగా చేసి రైట్ రారా బయటికి అని అంటే వాడు మంచం మీద నిలబడున్నాడు, సెంటర్లో నిలబడున్నాడు. ఓకే, సెంటర్లో నిలబడండి అన్నాడు. అంటే రా అని నన్ను పిలిచాడు. పిలిస్తే రా వస్తాను పదా అని చెప్పి తలుపు తీసాను. ఇలాగ తలుపు ధడేలని సౌండ్తో లోపలికి నెట్టాను. నేను లోపలికి నెట్టేటప్పటికి గదిలోని అన్నీ నాకు చూడడానికి అవ్వదు కదండి, నేను సినిమా కాదు కదా, మనం లోపలికి వెళ్ళగానే కెమెరాస్ రూమ్ అంతా చూపించేసి మన వైపు చూపించడానికి సినిమా కాదు కదా. నాకు వాడి మీదే ఉంది దృష్టి. వాడు నన్ను పట్టుకుంటే, మీదకి ఎగిరితే, నా పేక పట్టుకుంటే, వాడు నిజంగానే దెయ్యం కాకుండా సైకో అయితే, నా పేక కోసేస్తే ఏమవుతుంది? అందుకని నేను వాడి మీదే దృష్టి పెట్టి నేను ఒక్కొక్క అడుగు లోపలికి వేస్తూ గుమ్మంలో ఆగిపోయాను నేను. ఎందుకంటే లోపలికి వెళ్లే ముందు ఆలోచించుకోవాలి, అటువంటిప్పుడు లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది. వాడు నన్ను లోపల ఏదైనా చేస్తే, చంపేస్తే, లేకపోతే పోరాడితే, ఇవన్నీ ఊహించలేము. లోపలికి వెళ్ళి ఒక అడుగు లోపలికి, ఒక అడుగు బయటికి, సెంటర్లో ఉన్నాను నేను. గుమ్మానికి ఒక అడుగు బయట ఉన్నాను, ఒక అడుగు లోపలికి ఉన్నాను. లోపలికి ఉండి నేను చెప్పించవలసింది చెప్పిస్తున్నాను. వాడు అక్కడి నుంచి అండి మంచం మీద బ్రేక్ డాన్స్ మొదలెట్టాడు, మామూలుగా మొదలు పెట్టట్లేదు. మధ్యలో ఆవిడ పేరు పెట్టి ఒక పని తెరిచినట్టు అని అరుస్తూ యానీ దా అంటున్నాడు అసహ్యంగా. చెప్పలేని అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో ఆవిడ పిలుస్తున్నాడు. పిలుస్తుంటే లోపలికి ఒక అడుగు వేసాను నేను. 2 అడుగులు గదిలో ఉన్నాయి నాకు. గదిలో ఉంటే వాడు మళ్ళీ వెళ్ళు అన్నాను నేను. వదిలి వెళ్తావా వెళ్ళవా, ఇల్లు వదిలి వెళ్తావా వెళ్ళవా అన్న అంటే వాడు వికృతంగా నవ్వి నా మీదకి అక్కడున్న చెంబిసిరాడు. వాళ్ళు ఏదో మంచినీళ్ళు పెట్టుకున్నారు, చెంబిసిరాడు. ఆ చెంబు వచ్చి పడేళ్ళని తగిలింది. అక్కడ బుర్ర అదిరిపోయింది అనమాట. మళ్ళీ మామూలుగా అదరలేదు, అదిరిపోయింది. ఇది మీనింగ్లెస్ కాదు కదండి. అదే ముందు ఆలోచించండి. పాట్మని తగిలింది. తగిలేటప్పుడు బుర్ర తిరిగింది నాకు. బుర్ర తిరిగి పడితే కోపం వచ్చేసింది. అంతవరకు ఓర్పుగా ఉన్నాను నేను, అంచనా వేసుకున్నాను. అది ఒక రకమైనటువంటి పిశాచ శక్తి. ఎవరో పంపితే వచ్చింది, ఇది కూడా అర్థమవుతుంది. అంటే వాళ్ళ కుటుంబాన్ని కాపరాన్ని చూసి వార్చలేని వాళ్ళు ఎవరో చేసిన పని అది. ఇన్ని అర్థమైన తర్వాత ఇంక భయం అనవసరం. అదేంటో చూద్దామని చెప్పేసి నేను చేయాలనుకున్న పనిని నేను చేయడం మొదలుపెట్టాను. అక్కడ నిలబడి నేను మాల తీసుకుని చేతికి చుట్టుకున్నాను కదండి. ఆ మాల విప్పుతుంటే వాడు అరుస్తున్నాడు, విపరీతంగా అరుస్తున్నాడు. నేను వెంట తీసుకెళ్ళిన సంచిలో, నా సంచి ఉంటుంది కదా, నా సంచిలో వెంట తీసుకెళ్ళిన కుంకుమ చేతిలో ఇలా పట్టుకున్నాను నేను. కుంకుమ చేతిలో పట్టుకొని అందులో నిమ్మకాయ కూడా ఉంది. నిమ్మకాయ కుంకుమ కలిపి ఇలా తీసుకొని పట్టుకున్నాను. వాడు వికృతంగా అరుస్తున్నాడు. కాసేపటికి గోడ మీద ఈవిల్ డెడ్ సినిమా చూసే ఉంటారు మీరు. ఈవిల్ డెడ్, ఎగ్జార్సిస్ట్ ఇవన్నీ చూసే ఉంటారు. అందులో చూడండి ఇలా గోడ మీద నుంచి పాపుతూ ఉంటాయి ఆకారాలు. అట్లాగా ఆ మంచం వెనకాతలను గోడ మీదకి టకటకటక పాకాడు బల్లిలాగా. ఒళ్ళు జలదరించింది కానీ ఆగకుండా ముందుకెళ్ళి ఆ నిమ్మకాయతోని చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అది ఒక్కటే నా దగ్గర ఉన్న ఆయుధం, ఇంకేం లేవు. అందుకని అప్పుడు వాడు లోపలికి వెళ్ళినప్పుడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నా దృష్టి ఇలా చూస్తే మంచం పక్కన వీళ్ళ ఆయన పడి ఉన్నాడు. అంటే అమ్మయ్య, వీళ్ళ ఆయన బాడీ అయితే కాదు, వీడు వేరే. అంటే నాకు కనిపిస్తున్నది భ్రమతో కూడినటువంటి బాడీ. అంటే నా కంటికి కనిపిస్తున్నాడు వాడు, బట్ అక్కడ నాట్ హ్యూమన్ బాడీ. సో వాడు ఎలా కొట్టుకున్నా మనకు పర్వాలేదు. ఇది అనుకున్న తర్వాత రాణి గారు రండి అన్నాను. నేను రానండి అంది. అయితే నేను వెళ్ళిపోతానన్నాను నేను.
అప్పుడు వచ్చింది ఆవిడ. అప్పుడు వచ్చిన తర్వాత వెళ్ళి మీ వారిని చూసుకోండి అని. మీ వారిని చూసుకుని వీలైతే బయటికి తీసుకెళ్ళిపోండి అని. బయటికి తీసుకెళ్ళిపోండి అంటే నేను ఎత్తలేనండి అని. లాక్కెళ్ళండి, ప్రతిదీ ఎవరు చెప్తారు, లాక్కెళ్ళమ్మా అన్న. లాక్కెళ్ళమ్మా అని చెప్పేసి బయటికి వెళ్ళిన ఆవిడ పనిలో ఆవిడ ఉంది, నేను బీడి పనిలో ఉన్నా. అది తీసి ఆ కుంకుమ మంచం చుట్టూ జల్లి దిగ్బంధించాను వాడిని, అక్కడి నుంచి దాటి రాకుండా. ఆ తర్వాత కొంత పని చేశాం. కొంత పని చేసిన తర్వాత వాడు ఏడ్చుకుంటూ మంచం మీద కూర్చున్నాడు. మంచం మీద కూర్చున్న తర్వాత మీరు చెప్పితే నమ్మరు, నేను కూడా ఆ రోజు నమ్మలేదు. అంటే ఆవిడ చెప్పింది నేను నమ్మలేదు, చూసిన తర్వాత కానీ నాకు నమ్మకంలోకి రాలేదు. అటువంటిది వాడు ఏమీ మాట్లాడలేదు, నాకు పేపర్ కావాలన్నట్టు సైక్ చేశాడు. ఆటో రైటింగ్ ఉందిలేండి, ఆటో రైటింగ్ అని పారాసైకాలజీలో ఒకటి ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది వింటే మీరందరూ కూడా లైక్ చేయకుండా ఉండలేరు. మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో ఈ వీడియోకి చూస్తాను నేను, ఓకేనా? అయితే ఆటో రైటింగ్ అని ఒకటి ఉందండి. ఆటో రైటింగ్లో ఆత్మలు కానీ పిశాచాలు కానీ ఏవైనా ఒక ఆబ్జెక్ట్ని పట్టుకోలేవు, వాటికి ఏం ఉండదు. అటువంటప్పుడు వస్తువుల్ని కదిలించే శక్తి పట్టుకుంటుంది, బట్ పట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి ఆ వస్తువులను పట్టుకోవడానికి ప్రయత్నించడానికి బాడీని అడుగుతాయి. అవి మనం బాడీని ఇవ్వడానికి రెడీగా ఉంటే కనుక రాస్తాయి, లేకపోతే కనుక గాలిలోని వస్తువుల్ని చెదరగొట్టడంతోనూ తర్వాత రకరకాల సౌండ్స్ చేయడంతో మనకు కమ్యూనికేట్ చేస్తాయి. అందుకని వాడు అడుగుతున్నది ఏంటి, ఏడుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు. ఆ ఎర్రటి వెలుగు, తెల్లటి కళ్ళు. ఈ ఈ బాధ పోవాలి అని అంటే లైట్ వేయాలి. రాణి ఒకసారి లైట్ వేయండి అన్నాను నేను. లైట్ వేయండి అంటే లైట్ వేస్తే అక్కడ కనపడటం లేదు వాడు, లైట్ వేయకపోతే వాడు కనపడుతున్నాడు. సో లైట్ ఆఫ్ చేసి ఉంచవలసిందే. ఆఫ్ చేసి ఉంచిన తర్వాత వాడికి ఒక తెల్ల కాగితం ఉంటే ఇవ్వండి అన్న. అంటే తెల్ల కాగితాలు లేవండి అని. ఉంటాయి చూడమ్మా, ప్రతిదానికి నాకు లేదని చెప్తే నన్ను ఎందుకు పిలిచారు మీరు అన్నాను నేను. అంటే ఆవిడ వెళ్ళి పిల్లలది ఏదో తీసుకొచ్చింది, బుక్ ఇచ్చింది, పెద్ద టావు నోట్ బుక్ ఇచ్చింది, టావు సైజ్ A4 సైజ్ నోట్ బుక్ ఇచ్చింది. నోట్ బుక్ ఇస్తే ఇలా పడేసాను మంచం మీదకి, పడేసి పెన్ నోట్ పడేసాను. పెన్ చెయ్యి అంటే వాడు 3 పేర్లు రాసాడండి. వాడికి పట్టు రావట్లేదు, ఎందుకంటే ఆత్మలకు పట్టు ఉండదు కదండి. పిశాచాలకి, ఆత్మలకి, నెగిటివ్ ఫోర్సెస్కి వస్తువుని ఆబ్జెక్ట్ని పట్టుకోలేవు, అందుకే మనుషులు నాకిస్తాయి. శరీరం బాగుంటేనే ఏదైనా ఉన్నంతకాలం తెలియదు, ఈజీగా ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ ఈ శరీరం పోయిన తర్వాత ఎందుకు పనికిరాము. ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, శక్తి ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ నో యూస్. సో రాయన్న నేను నిప్పులు కురుస్తున్నాయి నా కళ్ళల్లో. రాయన్న అంటే రాస్తున్నాను. ఆ పెన్ను అంటే మా పెన్సిల్ పెన్ను ఏదో ఇచ్చింది ఆవిడ, అది ఇలా 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 తిరిగిపోతున్నది. అది ఏం లేదు కదండి. 3 పేర్లు రాశాడు, అది కష్టం మీద. అది రాయడానికి 10 minutes పట్టింది. 3 పేర్లు రాశాడు. అప్పుడు వాడు సైకిల్ చేయడం మొదలెట్టాడు. అంటున్నాడు మాటికి, అదో రకం అంటున్నాడు, సైకిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేనేం ముట్టుకోలేదు, తర్వాత ముట్టుకోవచ్చు. వాడిని పిలిచి నువ్వు వదిలి వెళ్ళిపోవడానికి నీకేం కావాలి అని అంటే నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళకపోతే నేను నాశనం చేస్తాను. నాశనం చేస్తా అంటే కుదరదు, వద్దు 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 అన్నాడు. నీ పేరేంటి అన్నాడు. అంటే రవి అన్నాడు. రవి నీ పేరు, ఏం చదువుతున్నావు అంటే అన్నాడు. ఇప్పుడు కాదురా, అప్పుడేం చదివావు అని అన్నాడు. అంటే 8వ క్లాస్. వాడికి నోరు లేదు కదండి, వాయిస్ ఏం రాదు, కీచుమని అరుస్తున్నాడు. అరవడం కూడా శబ్దమే, అది కూడా స్పష్టంగా ఉండదు. వాటి డెసిబిల్స్ చాలా తక్కువ ఉంటాయి, మనకి కీ 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 అని వినిపిస్తాయి. బాగా వింటే తప్ప దాని అరుపులు ఏమి వినిపించవు. కొన్ని రకాల దుష్టశక్తులకు మాత్రమే అంత గట్టి వాయిస్ ఉంటుంది, నార్మల్ వాటికి ఉండదు. ఇది కూడా గట్టిదే, కాకపోతే ఏంటంటే చెప్తాను ఎండింగ్లో, వీడియో ఎండింగ్లో మీరు తెలుసుకుంటారు అసలు ట్విస్ట్ ఏంటో. అయిపోయిన తర్వాత వాడు అన్నీ చెప్తున్నాడు. అన్నీ నాకు అర్థమైనవన్నీ నా మైండ్లో ఇంకుతున్నాయి, అబ్జర్వ్ చేసుకుంటున్నా. అంతా అయిన తర్వాత నువ్వు మర్యాదగా ఈ ఇంటిని, ఈ జంటని వదిలేసి వెళ్ళిపోతావా, ఇప్పుడే నీ సంగతి ఏంటో తేల్చమంటావా అని అంటే వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు ఇక్కడ కనిపించకూడదు, కనిపించనన్నాడు. కనిపిస్తే నిన్ను పూర్తి స్థాయిలో మా వాళ్ళు భూస్థాపితం చేసేస్తారు. ఇక నీ ఆత్మ ప్రయాణం ఉండదు, మళ్ళా నువ్వు జనన మరణ చక్రంలో ఉండవు. నీ పాపకర్మలు అయిపోయినంత వరకు నువ్వు ఈ యాతనమయ శరీరంతో తిరగలేవు, తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు నరకం అనుభవిస్తావు. నీ ఆత్మ ఉంటావా వెళ్ళిపోతావా
అని అడిగితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు నాకు మాయ చేస్తున్నావు, నువ్వు ఇందులోనే ఉండు, నీ సంగతి రేపు తెలుస్తా అని చెప్పేసి మంచం చుట్టూరు వేసేసి నేను బయటకు వచ్చేసాను. ఈలోపు ఆవిడ వాళ్ళ ఆయన్ని ఈడ్చుకుపోయింది బయటికి. ఈడ్చుకుపోయిన తర్వాత ఈ భయానక దృశ్యాలన్నీ 3 గంటల దాకా సాగాయి. 3 గంటల దాకా సాగాక లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన తెలివి రాలేదండి. నేను చాలాసేపు ట్రై చేసిన తర్వాత నా పావు తక్కువ నాలుకే అందుకో తెలివి వచ్చింది అతనికి. తెలివి వచ్చిన తర్వాత నాకేమైంది అన్నాడు. నీకు బాగానే అయింది కానీ నువ్వు కూర్చొని అయినా ఇప్పుడు నేను కొన్ని పేర్లు అడుగుతాను, నువ్వేంటో చెప్పు అని చెప్పేసి వాడు రాసింది ఏంటో నేను ఇంకా చూడలేదు. వాడు చెప్పిన ప్రకారంగా నీకు రవి అన్న పేరుతో ఎవరైనా తెలుసా అన్నాను నేను. అనంటే ఆలోచించి నాకు తెలీదు అన్నాడు. అనంటే ఈ రాణి అన్నవాడు నాకు తెలుసు అన్నాడు. అంటే ఏంటి ఎవడు వాడు అని అంటే సంవత్సరం కిందట మా ఎదురు పోర్షన్లో ఉండేవాడు, వయసుకు మించి ఎదిగిన పిల్లాడు. ఇప్పుడు ఎందుకండి అది? అదేనండి అసలు కథ. వాడిదే ప్రేతాత్మ, వాడే మిమ్మల్ని ఈ 6 నెలలుగా బాధ పెడుతున్నాడు. వాడు చనిపోయి 6 నెలలు అంటున్నారు, 6 నెలల సంవత్సరం అంటున్నారు. మీరు ఈ సఫరింగ్ 4 నెలల నుంచి అంటున్నారు. వాడు ఇంతకీ మీకు తెలుసా లేదా? మీకు తెలుసని మీ మాటల వల్ల అర్థమవుతుంది, ఎవరో చెప్పండి అన్న. అంటే రేపు ఉదయం చెప్తానండి అని. అయితే మరి నన్నెందుకు ఇంత రిస్క్లోకి నెట్టావు నువ్వు, ఇప్పుడే చెప్పు నాకు అని అంటే వాడు ఈవిడ మాట్లాడటం గమనించిన తర్వాత లోపల జరుగుతున్న విధ్వంసానికి అడ్డు లేదండి, అడ్డు లేదు. తోచినవన్నీ వెరక్కొడేస్తున్నాడు ఆ బెడ్రూమ్లో. అంటే వాటికి శరీరం ఉండదు కానీ తీవ్రమైన గాలిని సృష్టించగలుగుతాయి. అవి గాలిని సృష్టించగలిగితే ఆబ్జెక్ట్స్ని కదిలించగలుగుతాయి. అంటే ఇట్లా ఒక బాటిల్ ఉందనుకోండి, దాన్ని తోసేయగలుగుతాయి. ఫ్యాన్ ఉందనుకోండి, కింద పడేయగలుగుతాయి. ఏవైనా వస్తువులను బదలగొట్టగలుగుతాయి. అందులో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు వెరక్కొట్టగలుగుతాయి. బెడ్రూమ్లో అద్దం ఉండకూడదు, వెరక్కొట్టగలుగుతాయి. ఇలాగ వాడికి తోచిందల్లా లోపల చేయిస్తున్నాడు వాడు. నేను ఈ మనిషితో మాట్లాడుతుండే నేను చెప్పాను, రవి గారు మీరు రవి గారు కాదు ఎవడాడు ఆయన్ని బయటికి వెళ్ళిపోమన్నాను. మీరు బయటికి వెళ్ళిపోండి, కాసేపు బయట కూర్చోండి, ఆవిడ విషయాలు చెప్తారంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా పొరపచ్చాలు వస్తే మరి నేను కారణం అవుతాను కదా. నువ్వేం భయపడకమ్మా, చెప్పు నాకు ఏంటి విషయం జరిగింది అని అంటే, ఏమీ లేదండి, ఎదురింటి వాడు ఒకడు ఉండేవాడు, ఎదురింట్లో కుర్రోడు 16 సంవత్సరాలు ఎంతో ఉండేవి, 8th క్లాస్ చదువుకుని ఆ తర్వాత ఏమో మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు, బైకులు గట్రా బాగు చేస్తాడు, మా ఆయన బైక్ కూడా బాగు చేసేవాడు. మరెందుకు ఎలా చనిపోయాడో అన్నాను. నాకు తెలియదండి, ఎలా చనిపోయాడో తెలియదు, కొన్నాళ్ళ తర్వాత వాడు చచ్చిపోయాడు అన్నారు, దరిద్రం వదిలింది అనుకున్నాను అందావిడ టక్కుని. మీరెందుకు అనుకున్నారు అన్నా. అంటే ఈవిడని వాడు వేరే దృష్టితో చూసేవాడట. ఈవిడ బాగుంది చూడడానికి, పాపం చక్కనైన స్త్రీ, ఈవిడిని వాడు వేరే దృష్టితో చూసేవాడట. అది వయసులో పిల్లాడు, చిన్నపిల్లాడు అయినా మనకు సంబంధం లేని విషయం. ఆవిడకి ఎందుకు? ఏ ఆడవాళ్ళు అలా ఉండరు కదండి, మ్యాక్సిమం ఆడవాళ్ళు అలా ఉండరు, ఎవరో చిల్లర గుణం ఉన్నవాళ్ళు తప్ప అలా ఉండరు. ఆవిడ అది కనిపెట్టిన దగ్గర నుంచి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. వీళ్ళ పిల్లల్ని వాడికి దొరకకుండా ఉంచడం ఇవన్నీ చేసుకుంటాం. వీళ్ళ భర్తకు చెప్పలేదు. చెప్తే అర్థం చేసుకునే భర్తలు ఎంతమంది అండి? చెప్పలేదు. కొన్నాళ్ళ తర్వాత ఈవిడ్ని బజార్లో పట్టుకొని, కూరగాయల బజార్లో పట్టుకొని అంటే మాట్లాడి, మీరంటే నాకు ఇష్టం ఆంటీ, మీతో నేను అన్ని రకాలుగా ఉంటానండి అని ఇలా మాట్లాడాడట. తప్పుడు ప్రపోజల్, ఇండీసెంట్ ప్రపోజల్ పెట్టాడట. పెడితే ఆవిడ చెప్పు తెగిపోద్దని చెప్పి ఆవిడ తిట్టిందట. మా ఆయనకి చెప్పానంటే నేను నరికేస్తాడని భయపెట్టిందట. మీ ఆయన ఏమన్నా పెద్ద పుడింగ్ నన్ను ఏమన్నా చేయడానికి అని చెప్పేసి వాడు రకరకాలుగా మాట్లాడాడట. ఈవిడ అప్పుడైనా ఆవిడ హస్బెండ్కి చెప్పుంటే వాళ్ళకి ఎలా ఉండేదో మరి నాకైతే తెలియదు. ఈవిడైతే చెప్పలేదట. ఆ తర్వాత వీళ్ళ ఆయన ఏం బిజినెస్ నాకు తెలియదు, వచ్చేసరికి రాత్రి 9, 10 అవుతుంది. వీడు సాయంకాలం 6 నుంచి వీళ్ళ ఇంటి ఎదురుగా తయారైపోయాడట, ఒక బైక్ పెట్టుకుని, ఒక 2 మనుషులను పెట్టుకుని. ఈవిడికి భయం, ఎవరికైనా భయమే కదండి. పిల్లల్ని 2 పెట్టుకొని ఆవిడ అలా ఉంది. అందులో కనీసం వాడు నన్ను అల్లరి పెడుతున్నాడనైనా భర్తకు చెప్తే సదరు భర్త ఏం చేసేవాడో అది కూడా చెప్పలేదు. ఈవిడ భయపడింది. ఏమో ఎవరి మనసులో ఏముందో, ఏ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడో, అతను భర్త ఇవ్వగాక తండ్రి ఇవ్వగాక సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే ఆవిడ కాపురం పోతుంది కదండి. అందుకని ఒకనొక నాడు ఈమె పైన చెయ్యి వేసాడట వాడు. కరెంటు పోయినప్పుడు మేడం మీదకి వచ్చి, వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్, అపార్ట్మెంట్లు కావు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ తక్కువ, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు, కిందన ఓనర్స్ ఉంటున్నారు.
మీదకి వచ్చి ఆవిడ మీద చెయ్యేశాడట. ఈవిడ భయంకరంగా కొట్టిందండి. ఓ 2-3 దెబ్బలు వేసింది. వేసి బయటికి తోసి తెలిపేసింది. ఈ విధంగా ఆవిడ ఎప్పుడైతే అటాక్కి గురయ్యిందో వాడు ఈమె మీద కన్ను ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ప్రతిరోజు తాగటము, నా రాణి ఇక్కడ ఉందని అందరితోటి మాట్లాడటము. ఆవిడ పేరు రాణి కదండి, ఆవిడ ఎంత బాధపడుతుంది. మాట్లాడటము, ఈవిడ హస్బెండ్తో కోరి తగులు పెట్టుకోవడము, ఇలాగ చిన్న చిన్న చిల్లర పనులు చేస్తున్నాడు, కొంచెం దాదాగిరి పనులు చేస్తున్నాడు. చేస్తుంటే ఈవిడ ప్రతిరోజు నరకం అనిపించింది. చెప్పేస్తే అయిపోను, అతను అలా రిసీవ్ చేసుకుంటాడని ఈవిడ చెప్పలే. ఇలాగ ఈవిడ మీద దృష్టి పెట్టుకుని ఒకనాడు ఒకానొక రోజు నాడు ఫుల్గా తాగేసి మా ఏమంటారు మున్సపేట అని ఒక ఏరియా ఉందండి మా ఊర్లో. ఆ ఊరు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ పెద్ద కాలేజ్ కూడా ఉంది. ఆ మున్సపేట హైవే మీద ఉంటుంది అన్నమాట. హైవే ఆనుకున్న గ్రామం అది. ఆ మున్సపేట ఏరియాలోని లారీ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. తాగేసి వెళ్ళి తిన్నగా లారీ కిందకి వెళ్ళిపోయాడు. పాపాలు ఊరికి పోవు కదండి, కాలానికి క్లారిటీ ఎక్కువ. పోయాడు. పోయిన తర్వాత ఈవిడ అమ్మయ్య అనుకుంది. నెల్లాళ్ళ తర్వాత ఈవిడికి మొదలైంది కథ. 3D సినిమా చూపెట్టడం మొదలెట్టాడు. వాడు ప్రతి రాత్రి వచ్చి వీళ్ళ హస్బెండ్ని ఆవహించేవాడట. మొదట్లో ఆవహించి వాళ్ళు ఉండేవారు, అంతకంటే చెప్పలేను, ఉండేవారు. ఈవిడకి నరకం కనబడేది కళ్ళ ముందు. మనిషి కాదు కదండి, నరకం కనబడేది. అది ఆ హస్బెండ్తో చెప్తే అతనేమనుకుంటాడో అని ఆవిడ మౌనంగా భరించింది ఒక నెల. అటు పిమ్మట కొన్నాళ్ళు ఈవిడ దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఏదో ఒక సాకు చెప్పి, నాకు ఒంట్లో బాగోలేదు, ఏదో పూజ ఉంది, ఏదో ఆవిడ బాధలేవో ఆవిడ పడింది. ఇంకో నెల దూరంగా ఉంది. దాంతో అసలు భార్యాభర్తలకి పొరపచ్చాలు స్టార్ట్ అయిపోయాయి ఆ వయసులో. వాళ్ళకి 30, 35, 40 ఉంటాయి. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి. మొత్తానికి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, దూరంగా ఉంచుతున్నావు, ఇట్లాగా చిటికి మాటికి చిటపట్లు చేదరింపులు ఎక్కువైపోయినాయి. ఇలాగ వాడు దెయ్యమై వచ్చి ఆవిడ్ని పట్టుకుని, వాళ్ళ హస్బెండ్ని పట్టుకుని వీడి కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆవిడ ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎలా బయటపడాలో అర్థం కాక నా గురించి విని నన్ను అప్రోచ్ అయ్యింది. అంతకుముందు ఆఖరి నెలలో అంటే 3వ నెలలో ప్రతి రాత్రి ఈవిడ దగ్గరికి రావట్లేదు, సోఫాలో పడుకుంటున్నది, ఏదో హెల్త్ ప్రాబ్లం అంటున్నది, రావట్లేదు. వాళ్ళ ఆయన కూడా ప్రేమ అనేది ఉంటుంది కదండి, అతను ఏం అనట్లేదు. అందుకని వీడేం చేస్తున్నాడు, అతనిలో మరొకళ్ళ కనబడుతున్నాడు. వీడు భయపెడుతున్నాడు ఆవిడ. దాంతో ఈవిడికి భయం పీక్స్కి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా అసలు జడిసిపోయింది. ఎవరైనా జడుస్తారు మరి, పగలంతా భర్త, రాత్రి మరొకళ్ళ కనబడితే జడవరా? అదొకటి భయం అయిపోయింది. ఆ నరకం ఆవిడ భరించలేకపోయింది. ప్రతి రాత్రి ఎర్రబల్లు వేసుకోవడము, ఇలా పడుకోవడము అని చెప్పి లొట్టలు వేయటము, ఈమె వచ్చే వరకు తినేయటము, వచ్చిన తర్వాత ఈవిని తినేయటము, ఒంటి నిండా రేపిస్ట్కి దొరికిపోయినట్టు దెబ్బలు. ఆవిడ తర్వాత మరుసటి రోజు నేను కళ్ళు తిరిగిపోయినాకైతే మాత్రం. ఇదేంటండి స్టోరీ. వాడిని ఏం చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. ఆ రాత్రి బెడ్రూమ్ తాళం వేసాను. తాళం వేసి, మీకు డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, రేపు మళ్ళీ నాకు ఇచ్చేయండి, ఈ తలుపు మాత్రం తీయకండి, నేను వేరే వాళ్ళని పంపిస్తాను, వాళ్ళు వస్తారు, ఇంకా నాతో పని లేదు, మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి అని చెప్పేసి ఆవిడకి వేరేగా సెపరేట్గా చెప్పి, వాళ్ళ ఆయన ఎలాంటి తెలియదు నాకు కూడా, సెపరేట్గా ఆవిడకి ఏ నమ్మకం లేనప్పుడు నాకు ఇలా నమ్మకం ఉంటుంది, ఓపెన్ చేస్తే తప్పు కదా, సెపరేట్గా చెప్పి అంతా చేసి మొత్తం అంతా డాక్టర్ చెప్పేసింది వాళ్ళ హస్బెండ్తో. నేను దాచాను. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత 2 డేస్లో ఆవిడ హస్బెండ్ అతను ఇద్దరు మన ఇంటికి వచ్చారు. మన ఇంటికి వచ్చి అతను నా కాళ్ళ మీద పడిపోయాడు. డైరెక్ట్గా పడిపోయి, అమ్మ మీరు మా కాపురం నిలబెట్టారు ఇది అది అని అంటే, నాకు తోచిన విషయంలో నేను వాళ్ళకి సర్ది చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 డేస్ వాడికి బలహీనం అవడానికి నేను అవకాశం ఇచ్చాను, టైం ఇచ్చి నేను పంపించవలసిన వాళ్ళని పంపించాను. వాళ్ళకు కావలసింది వాళ్ళ కష్టానికి వాళ్ళు చార్జ్ చేసి వాడిని బంధించి ఆ ఇంటి నుంచి వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత మరి కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఇల్లు మారిపోవడం జరిగింది. మారిపోయిన తర్వాత వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు కుదురుకున్న తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని ఒక రోజు వచ్చారు. అప్పుడు ఆయన చెప్పింది 2 మాటలు నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అవి. ఎందుకంటే రాణి నాకు భార్య అండి. ఎవడో అల్లరి పెడుతున్నాడు అని అంటే నాకు చెప్పకపోతే తనకెవరు కష్టం తీరుస్తారు?
అందరిలాంటి వాడినా కాదా అన్నది ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఆవిడ బాధపడింది, కుటుంబం బాధపడింది, మీకు ఇబ్బంది పెట్టాము. నేను ఆమెని ఎట్టి పరిస్థితుల్లో నేను అపార్థం చేసుకోవట్లేదండి. దెయ్యాలు భూతాలు ఇలాంటివి ఇలా కూడా చేస్తాయని నాకు ఇంతవరకు తెలియదు. ఆవిడ తప్ప ఇందులో ఏం లేదు కదండి. నా భార్య నాకు కావాలి, నేను ఆమెను ఇష్టపడుతున్నాను కాబట్టి మా కుటుంబాన్ని మీరు నిలబెట్టారు కాబట్టి మీ ఫోటో పెట్టుకుని మేము పూజ చేసుకుంటామని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ అయ్యి నాకు చీరా జాకెట్లు పసుపు కుంకాలు ఇవన్నీ పెట్టి మరీ వెళ్ళారు వాళ్ళు. వెళ్తే నాకు ఆనందం ఏంటంటే నేను పంపిన వాడిని ఎలాగో పని పెట్టేస్తారు. అయిపోయింది ఈ విషయం. ఇదండి స్టోరీ. మీరు ఇప్పుడు నచ్చకుండా ఉండగలరా? నేను కోరి ప్రమాదంలో పడుతున్నాను, మీకెందుకు అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేస్తారు అనగలరా? లేకపోతే మీకెందుకు ఇవన్నీ మీనింగ్లెస్ అని మాట్లాడగలరా? ఏ విషయంలోనైనా అనుభవం సంపాదించాలంటే చాలా చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది, చాలా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక డాక్టర్ అయినా సరే అనేక రకాలుగా ట్రీట్మెంట్స్లో ఫెయిల్యూర్స్, దెబ్బలు, మాటలు పడితే తప్ప పర్ఫెక్ట్ డాక్టర్ కాలేరండి. అందువల్ల ఏంటంటే ఎవరైనా ముందు పడిపోకుండా సైకిల్ కూడా నేర్చుకోలేమండి మనం. ఇది గుర్తుపెట్టుకోండి సోదరీమణులారా, ఇది గుర్తుపెట్టుకోండి. పడిపోకుండా సైకిలే నేర్చలేము, విద్య ఎలా నేర్చుతామండి? నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు అన్నీ వచ్చేయాలి, నేను బాగా ఇదైపోతాను, అప్పుడు ఎవరైనా దెయ్యాలు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేస్తానన్నానికి నేనేమీ డెమనాలజిస్ట్ని కాదు, దెయ్యాలు భూతాలు పట్టుకునేదాన్ని కాదు, ఎగ్జార్సిజం చేసేదాన్ని కాదు, పారాసైకాలజిస్ట్ ఓన్లీ. తర్వాత దేవుడికి సంబంధించినంత వరకు నాకున్న ఉపాసనా బలం నా లెక్క వేరే, అవన్నీ నేను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా అభిమాన ఛానల్లో నా అభిమానులు చూస్తున్నారు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేను ఈ కథలో ట్విస్ట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, వయసులో చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తల్లి వయసు ఉన్నటువంటి స్త్రీని కోరుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యం. అటువంటి వాడికి కాలం సరైన శిక్ష వేసింది, జీవితం లేకుండా మధ్యలో తుంచేసింది యాక్సిడెంట్ రూపంలో. వాడికి శిక్ష సరిగ్గానే పడింది. వీళ్ళ దౌర్భాగ్యం వీళ్ళని కొన్నాళ్ళు వెంటాడినప్పటికీ వీళ్ళ మధ్య ఉండే స్ట్రాంగ్ బాండింగ్ అండ్ లవ్ వీళ్ళ ఫ్యామిలీని విడిపోకుండా కాపాడింది. అంతే కదండి మరి. సో ఇటువంటి విషయాల్లో ఎవరైనా కానీ మరీ అపార్థం చేసుకునే వ్యక్తులైతే చెప్పలేం, కానీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా ఉండండి. కుటుంబ సభ్యులతో ఓపెన్గా ఉండండి. వాడు దెయ్యమై పట్టుకున్నాడు అనేది అల్టిమేట్ థింగ్, అది ఇష్యూ, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎవరైనా ఇప్పుడు సేఫ్టీ తగ్గిపోతుంది. ఎవరైనా మీ పట్ల, మీ అందానికో, డబ్బుకో, మీ చదువుకో, మీ స్టేచర్కో, ఫిగర్కో, దీనికో ఎవరైనా మీ పట్ల తప్పుడు దృష్టితో కళ్ళు పెట్టి చూస్తే మీ ఫ్యామిలీకి చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకోకపోతే మీ పేరెంట్స్కి చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకోకపోతే తోబుట్టువులకు చెప్పండి. ఓన్లీ బ్లడ్ రిలేషన్ చెప్పండి. అదర్వైజ్ మీరు ఒంటరిగా ఎదుర్కోవడం అనేది జరగదండి, చాలా కష్టపడతారు. ఇప్పుడు ప్రమాదంలో కూడా పడిపోతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ బీ కరేజియస్. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటేనే మన బతుక్కి ఒక రకమైనటువంటి ఎగ్జిస్టెన్స్ వస్తుంది, ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేం. అందరి జీవితము ఏసీల కింద కూర్చుని పనివాళ్ళు తెచ్చిస్తే తింటూ సరిగా సాగేటట్టు ఉండదండి. ఇండియాలో 90% మంది మహిళలు కష్టపడుతూనే ఉంటారు. అందువల్ల ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఒకరిని జడ్జి చేసే ముందు దయచేసి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది అని కాకుండా వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఎలాగ రియాక్ట్ అవుతాం, ఈ మాట అనగలుగుతామా లేదా, ఇలా ఉంటామా లేదా ఆలోచించండి. రేపు వాళ్ళు నన్ను ఖచ్చితంగా అంటారు మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి అని. ఇది పట్టించుకోవడం కాదమ్మా. ఏ విషయమైనా కానీ మన ఆడవాళ్లలో అయినా మగాళ్లలో అయినా ఎవరిలో అయినా కానీ ఎదుటి వ్యక్తి కష్టాన్ని, అభిమానాన్ని, వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మనం టచ్ చేయకూడదు. డు నాట్ టచ్. సెల్ఫ్ రెస్పెక్ట్ని టచ్ చేయకూడదు. వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళ కష్టాన్ని టచ్ చేయకూడదు, గుర్తించాలి. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. దిస్ ఈజ్ మై అల్టిమేట్ పాలసీ. మీరు నాతో ఎలా ఉంటే నేను మీతో అలాగే ఉంటాను. ఐఎమ్ యువర్ మిర్రర్ ఇమేజ్. ఓకే.
సో మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఇట్లాగే మీరు వీక్గా ఉంటే నేను ఈ సిరీస్ని కాదు కదా ఏ ప్రసారము చేయలేనండి. ఒక సోదరులు ఎవరో అడిగారు, ఒక ఆయన దశమహావిద్యల గురించి మాట్లాడమని చెప్పారు. తప్పకుండా టైం చూసి మాట్లాడుకుందామండి. దశమహావిద్యల్లో మన సంసార జీవితానికి ఉపయోగపడే విషయాల గురించి నేను తప్పకుండా చెప్తాను. ఓకేనా అండి? సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక స్పైన్ చిల్లింగ్, అన్బిలీవబుల్ అండ్ మిస్టీరియస్ ఘోస్ట్ రియల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్.